అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యూటోరియల్స్. టుడే we are going to discuss about 18th August 2022 ఈవినింగ్ షిఫ్ట్ పేపర్. ఓకే, గ్రూప్ డి పేపర్. మనందరికీ తెలుసు గ్రూప్ డిలో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 90 minutes. ఈచ్ వన్ క్యారీస్ 1 mark. ఓకే, నెక్స్ట్ నెగిటివ్ వచ్చేసి 1/3. 3 questions రాంగ్ అయితే 1 mark అనేది కట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఎస్టర్డే నేను ఒక విషయాన్ని రాంగ్ కన్వే చేశాను. ఏంటిదంటే గ్రూప్ డిలో యాప్టిట్యూడ్ రీజనింగ్, దట్ మీన్స్ మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్ రీజనింగ్ పార్ట్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పార్ట్ వచ్చేసి నేను 2025 అని చెప్పాను. ఓకే, సో అది యాక్చువల్గా 2025 ఫర్ ఏఎల్పి ఐ థింక్. సో యాక్చువల్గా గ్రూప్ డికి ఏంది యాప్టిట్యూడ్ వచ్చేసి ఇక్కడ చూడండి, ప్రీవియస్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు కదా, ఆ ఎగ్జామ్లో ఏ విధంగా అడగడం జరిగిందంటే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అనేది 30 questions 30 marks, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అనేది 25 questions 25 marks. ఓకే, సో రీజనింగ్ అనేది 30 రావడం జరుగుతుంది, యాప్టిట్యూడ్ మ్యాథ్స్ అనేది 25 రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా టోటల్ మనం రెగ్యులర్గా మాట్లాడుకునే క్వశ్చన్స్ నుంచి 55 questions రావడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్లో 55 questions మనం రెగ్యులర్గా మాట్లాడుకునే క్వశ్చన్స్ నుంచి రావడం జరుగుతుంది. ఓకే, ప్లస్ అదేవిధంగా పీఈటీ 1కి అంటే కట్ ఆఫ్, ఫస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉందంటే సికింద్రాబాద్ జోన్లో లాస్ట్ టైము 69.7 అనేది అన్రిజర్వ్డ్కి, ఓబీసీకి 6.6, ఎస్సీకి 59.9, ఎస్టీకి 56.6. ఇది నార్మలైజ్డ్ కట్ ఆఫ్. ఓకే, రా మార్క్స్ కాదండి, నార్మలైజ్డ్ కట్ ఆఫ్. సో 55 marks మనం రెగ్యులర్గా రోజు మాట్లాడుకుంటున్నాం. అదేవిధంగా ఇంకొంచెం హార్డ్ వర్క్ చేస్తే రిమైనింగ్ టాపిక్లలో కూడా మనకు మంచి స్కోర్ వస్తే కట్ ఆఫ్ క్లియర్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అఫీషియల్గా గ్రూప్ డి అనేది పోస్ట్పోన్ కాలేదు, అదే డేట్ అనుకొని కొంచెం హార్డ్ వర్క్ చేయండి. ఓకే, సో ఈరోజు ఈ వీడియోలో మనం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. పిఏఐఆర్ అనే పదంలోని ప్రతి అచ్చు ఆంగ్లాక్షరమాలంలో తర్వాత అక్షరంతో మార్చబడింది. ఓకే, ఇందులో అచ్చులు ఏమున్నాయండి? ఏఈఐఓయు అచ్చు అంటారు. ఏ తర్వాత ఏ అచ్చు కాబట్టి దాన్ని బిగా మారుస్తున్నా, ఐని మారుస్తున్నా, జేగా మారుస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఏం చేసిన ప్రతి హల్లు ఆంగ్లాక్షరమాలు దాని ముందున్న అక్షరంతో మార్చబడింది. పి అంటే 16, మనకి ఏం కావాలి 15, ఎంఎన్ఓ, ఓ అంటే 15, ఆర్ అంటే 18, 17 అంటే క్యూ. ఓకే, డన్. ఈ విధంగా ఏర్పడిన పదంలోని ప్రతి అక్షరాన్ని అక్షర క్రమంలో మార్చినట్లయితే కుడివైపు నుంచి 3 అక్షరం అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తే ఫస్ట్ బి వస్తుంది, తర్వాత జే వస్తుంది, తర్వాత ఓ వస్తుంది, తర్వాత క్యూ వస్తుంది. కుడివైపు నుంచి 3వ అక్షరం అంటే చూడండి 1 2 3వ అక్షరం ఏంటిది? జే. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఇది ఈక్వేషను, డైరెక్ట్ మనం ఆప్షన్స్ చూద్దాం. ఏమన్నాడు? ఏది సత్యం ఏదో కనుక్కోను అంటే అవుట్ ఆఫ్ 4 ఆప్షన్లో ఒకటి రైట్. ఎం గ్రేటర్ దెన్ ఆర్. ఎం ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఆర్ ఎక్కడుంది? ఇక్కడ చూడండి. ఆర్కి ఎంకి మొత్తం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ఆబ్వియస్గా మనకు ఆర్ అనేది గ్రేటర్ దెన్ ఎం అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏమన్నా ఎం గ్రేటర్ దెన్ ఆర్ అన్నది తప్పు. నెక్స్ట్ ఎస్కి డబ్ల్యూకి, ఎస్ ఇక్కడ ఉంది, డబ్ల్యూ ఇక్కడ ఉంది. డబ్ల్యూకి ఎస్కి లెస్ దాన్ ఉంది, ఎస్కి డబ్ల్యూ గ్రేటర్ దాన్ ఉంది. సో ఇది రైట్ అవుతుంది, అంతే కదండి. డబ్ల్యూ లెస్ దాన్ ఎస్ అంటే ఎస్ గ్రేటర్ దాన్ డబ్ల్యూ, అంతే కదా. సో ఆప్షన్ 2 అనేది రైట్. సో నో నీడ్ టు క్రాస్ చెక్ రిమైనింగ్ ఆప్షన్స్. ఓకే, చూడండి క్వశ్చన్ నెంబర్ 5. సిఈకే, ఎంఓక్యూ మరియు జెడ్ అనే వారు వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారు. ఓకే, మొత్తం ఎంతమంది అండి? 3, 6, 7. సో సి అనే అతను జెడ్ మరియు ఎం అనే వారికి తక్షణ పొరుగువాడు అంటే మధ్యలో కూర్చుండు. అటు నుంచి చూసిన వీడు జెడ్కి పొరుగున ఉండాలి, ఇటు నుంచి చూసిన వీడు ఎంకి పొరుగున ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఓ అనే అతను ఎంకు కానీ ఈకి కానీ తక్షణ పొరుగువాడు కాదు. ఈ ఎంకు కాదన్నాడు కాబట్టి నేను ఇటు సైడ్ రాసుకుంటున్నా ఓ అనే అతన్ని. నెక్స్ట్ ఓ అనే అతను ఎడమవైపు 2వ స్థానంలో క్యూ ఉన్నాడు. ఇది కుడివైపు, ఇది ఎడమవైపు. 2వ స్థానం అంటే ఇది 1, ఇది 2. 2వ స్థానంలో ఎవడు ఉన్నాడు? క్యూ అనేవాడు ఉన్నాడు. మొత్తం ఎంతమంది అయ్యారు? 6 అయ్యారు. మిగిలినోడు ఇక్కడ ఉంటాడు. నెక్స్ట్ క్యూ తన తక్షణ పొరుగుగా కే మరియు ఈలను కలిగి ఉన్నాడు. కే మరియు ఈ అంటే ఇక్కడ కే ఉంటాడు, ఇక్కడ ఈ అనేవాడు ఉంటాడు. సో ఇంతవరకు క్లియర్. ఐదో రిటర్న్ ఉండొచ్చు, అటన్ అవచ్చు. నెక్స్ట్ స్టేట్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓ అనే అతని తక్షణ కుడివైపు ఎవరున్నారు? ఓకి కుడివైపు ఎవడున్నాడు? జెడ్ అనేవాడు ఉన్నాడు. ఆప్షన్ 3. ఓకే, ఇది మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఎట్లా తీసుకున్నా ఓకే, ఎందుకంటే ఆడు ఎడం వైపు అని ఉంటే ఇంకో స్టేట్మెంట్ వచ్చి ఉండాలి, ఇవ్వలేదు కాబట్టి ఇంతవరకు క్లియర్. కుడివైపు పడింది కాబట్టి జెడ్ అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7 చూడండి.
ఇక్కడ మనకు ఇలాంటి క్వశ్చన్స్ మనం నెంబర్ ఆఫ్ చేసినాం కాబట్టి డైరెక్ట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ దగ్గర ఏముందో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఒక రిలేషన్ ఉంటుంది 33కి 55కి ఒక రిలేషన్, 46 68కి ఒక రిలేషన్, అట్లనే 68కి నెక్స్ట్ రిలేషన్ ఏంటిది అని అడుగుతాడు. సో ఇప్పుడు చూడండి 33 55 అంటే ఎంత పెరిగింది 12 పెరిగింది. ఓకే 46 68 అంటే ఎంత పెరిగింది 12 పెరిగింది. ఇప్పుడు ఎంత పెరగాలి 68కి 12 పెరగాలి. సో చూస్తే చూడండి 8 2 10 6 1 7 1 8 అంతేనా, సారీ 8 8 2 10 ఒక నిమిషం 33కి 55కి 12 కాదండి 22 పెరిగింది. ఓవర్లుక్లో 12 అనేసిన 22 పెరిగింది. సో ఇక్కడ 22 పెంచినప్పుడు 8 2 10 ఓకే 6 2 8 1 9 ఓకే ఆప్షన్ అనేది ఆప్షన్ 4. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ ఐ థింక్ 10 చూడండి. ఇక్కడ నెంబర్ ఇచ్చిండు, ప్రతి అంకె ఎడమ నుంచి కుడికి ఆరోహణ క్రమంలో అమర్చాను. ఆరోహణ క్రమం అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్. ఓకే తక్కువ నుంచి ఎక్కువకి అమర్చుదాన్ని చూడండి. ఫస్ట్ ఏం వస్తుంది 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5, తర్వాత 7, తర్వాత 8, తర్వాత 9. సో మొత్తం ఎన్ని 3 2 5 6 7 3 2 5 6 7 సరిపోయింది. అసలు సంఖ్యతో పోలిస్తే కొత్తగా ఏర్పడిన దానిలో ఎన్ని అంకెల స్థానం మారకుండా అలాగే ఉంది అన్నాడు. చూడండి ఇక్కడ 5 ఉంది, ఫస్ట్ ఇక్కడ 2 ఉంది, తర్వాత ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది 1, నెక్స్ట్ 8 4, నెక్స్ట్ 4 5, నెక్స్ట్ 9 7, నెక్స్ట్ 7 8 2 9. సో ఓన్లీ 1 ఆప్షన్ 2. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. 11 మంది విద్యార్థుల సగటు బరువు 50. ఓకే ఉపాధ్యాయుని బరువు 70 అయింది, యాడ్ చేసారు, తర్వాత ఎంత అన్నాడు. నాకు సగటు ఫార్ములా ఏంటంటే రాష్ట్రం మొత్తం బై రాష్ట్ర సంఖ్య, సమ్ ఆఫ్ ద ఆల్ ద వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద వాల్యూస్. సో ఇప్పుడు మనం సమ్ కనుక్కొని ఆ సమ్కి 70 kg యాడ్ చేసి యావరేజ్ తీద్దాం. ఎంత ఎన్ అంటే ఎంత 11 సారీ ఎన్ అంటే ఎంత 50 kg సగటు 50, ఎన్ అంటే ఎంత 11. సో ఇప్పుడు మొత్తం ఎంత అవుతుందండి 11 5 55, ఇది 0 కాబట్టి 550 అవుతుంది. ఈ 550కి టీచర్ బరువు కలిపితే ఎంత 70 kg కలిపినాం అనుకోండి, మొత్తం ఎంత వస్తుంది 0కి 0 వస్తుంది, 5 5 10 11 12 అవుతుంది, 5 1 6 620 అవుతుంది. 620 అనేది ఎంతమంది సగటు అండి, ఆల్రెడీ 11 టీచర్ బరువు 1 కాబట్టి 12. సో 620/12 మనం అంటే క్యాలిక్యులేషన్ చేసినప్పుడు 12 5 ఎంత అండి 60 తీసేసి ఇంకెంత ఉంటుంది 20 ఉంటుంది. 12 1 12, 20 నుంచి 12 తీసేస్తే 8 ఉంటుంది, పాయింట్ పెట్టుకుంటే 80, 12 5 12 6 72 ఎంత ఉంటుంది 8, మళ్ళీ సేమ్ రిపీటెడ్. సో 51.66 ఆప్షన్ 3. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 13 చూడండి. అరటి పండ్ల వెల కిలో ఎక్స్ అన్నాడు. ఓకే అరటి పండ్లు బనానా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. నెక్స్ట్ కిలో యాపిల్ పండ్ల వెల కిలో అరటి పండ్ల వెల కంటే 5 రూపాయలు ఎక్కువ, యాపిల్ కాబట్టి ఏ అనుకున్నాం. ఏ ఈజ్ ఈక్వల్ టు అరటి పండ్లు ఎంత అండి ఎక్స్ ప్లస్ 5 రూపాయలు ఎక్కువ అన్నాడు కాబట్టి ప్లస్ 5 అయినచో 5 కిలోల యాపిల్స్ 5 కిలోలు, కిలో ఎక్స్ ప్లస్ 5 అంటే 5 కిలోలు అంటే ఇంటూ 5. నెక్స్ట్ 3 కిలోల అరటి పండ్లు అంటే 1 కిలో ఎక్స్ కాబట్టి ఇంటూ 3. సో మొత్తం ఎంత అని అడిగింది. సో దీన్ని యాడ్ చేస్తున్నాం, ప్లస్ పెట్టినా అనుకోండి, ఇది ఎంత 3x. ఓకే 3x ప్లస్ ఈ 5 మల్టిప్లై చేసి ఏంటిది 5x ప్లస్ 5 5 25. సో ఫైనల్గా ఎంత వస్తుంది 5x ప్లస్ 3x యాడ్ చేసి ఎంత వస్తుంది 8x ప్లస్ 25, 8x ప్లస్ 25 ఆప్షన్ 3. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి క్వశ్చన్ నెంబర్ ఐ థింక్ 17. ఒక దీర్ఘగణం ఘనపరిమాణం ఇచ్చిండు. ఓకే దిగువన ఉన్న ఎంపికలో ఆ దీర్ఘగణంకు సాధ్యమైన కొలతలు. సో ఘనపరిమాణం అంటే ఏంటిదండి వాల్యూమ్ మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామండి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, ఇవి మూడింటిని మల్టిప్లై చేస్తే మనకి ఘనపరిమాణం వస్తుంది. అంటే ఇప్పుడు ఇచ్చిన 4 ఆప్షన్లు మల్టిప్లై చేస్తే మనకు 5a² మైనస్ 8b² రావాలి. చూద్దాం ఆప్షన్ 1 చూద్దాం. ఓకే ఆప్షన్ 1 ఫస్ట్ చూసినప్పుడు 5 2 10a మైనస్ 5b. ఓకే నెక్స్ట్ ఈ 10a 5bని 2a ప్లస్ 5bతో చేసినప్పుడు చూడండి 2a ప్లస్ 5bతో చేసినప్పుడు డైరెక్ట్ 10 2 20a² అవుతుంది అంతే కదా. ఈ 2aని ఈ 10aతో చేసినప్పుడు 10 2 20 a ఇంటూ a²
మనకి ఎంత వచ్చింది 5a² అడిగింది కాబట్టి ఆప్షన్ 1 తీసేయండి. ఆప్షన్ 2 చూడండి. ఆప్షన్ 2 చూసినప్పుడు సేమ్ 2a మైనస్ ఇంతవరకు సేమ్ 10a మైనస్ 5b వరకు సేమ్. ఈ 10a మైనస్ 5bని a ప్లస్ b తోటి ఏం చేద్దాం, మల్టిప్లై చేద్దాం. a ప్లస్ b చేసినప్పుడు చూడండి 10a ఇంటూ a 10a² అవుతుంది. మనకి ఏం కావాలి 5a² కావాలి. సో ఆప్షన్ బి కూడా రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి. 5 ఇంటూ a మైనస్ 4b అంటే 5కి aకి 5a మైనస్ 5 4 20b. ఓకే 20b. సో ఇప్పుడు ఈ 5a మైనస్ 20bని a ప్లస్ 4bతో మల్టిప్లై చేస్తే 5 ఇంటూ a 5a ఇంటూ a 5a². ఓకే నెక్స్ట్ ప్లస్ ప్లస్ 5 4 20 ఇక్కడ ఏ ఉంది ఇక్కడ బి ఉంది కాబట్టి ఏబి. నెక్స్ట్ మైనస్ 20 ఏబి మైనస్ 20b ఇంటూ ఏ అండి. ఇక్కడ 20b ఇంటూ ఏ తోటి చేసి తర్వాత ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి 24 ఎంతండి 8b². సో 8b². ఇక్కడ చూడండి ప్లస్ 20b మైనస్ 20b క్యాన్సిల్ అయిపోయింది. 5a మైనస్ 80b² వచ్చింది. ఇక్కడ ఏం అడిగింది 5a ప్లస్ 80b² అన్నాడు కాబట్టి ఆప్షన్ 3 అనేది రైట్. ఓకే టిక్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ చూడండి 18 క్వశ్చన్ చూడండి. రెండు సంఖ్యల మధ్య వ్యత్యాసం 26. ఓకే ఒక నెంబర్ x అనుకుంటున్నా, అంటే పెద్ద నెంబర్ x చిన్న నెంబర్ y అనుకుంటున్నా. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడు 26. నెక్స్ట్ ఒక సంఖ్య మరో దానికంటే 3 రెట్లు, అంటే ఇప్పుడు x అనేది పెద్దది అనుకున్నాం కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ చిన్నదానికన్నా పెద్దది. సో అయితే చిన్న సంఖ్య ఎంత అన్నాడు. సో పెద్ద సంఖ్య ప్లేస్లో నేను 3y పెట్టిన అనుకోండి. 3y మైనస్ y ఎంత అవుతుంది మనకి 3y నుంచి ఒక y తీసేసి ఎంత వస్తుంది 2y అవుతుంది. 2y అనేది దేనికి ఈక్వల్ అవుతుంది 26కి ఈక్వల్. ఓకే సో y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 26/2 అంటే 13 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 13. y అంటే ఏంటి చిన్న సంఖ్య. ఆప్షన్ 3 అనేది 13. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 22 చూడండి. ఓకే సో చూడండి క్వశ్చన్ నెంబర్ 22లో 7కి 42కి ఒక రిలేషన్ ఉంటుంది. అదేవిధంగా 9కి 54కి ఒక రిలేషన్ ఉంటుంది. 11కి నెక్స్ట్ రిలేషన్ సేమ్ రిలేషన్ తోటి వచ్చే నెంబర్ ఏంటిదని అడిగింది. సో చూడండి 7 5 35 7 6 42 మల్టిప్లై బై 6. ఓకే 9 5 45 9 6 54 మల్టిప్లైడ్ బై 6 11 6 66. సో ఇక్కడ ట్రిక్ తొందరగా దొరికింది. కొన్ని క్వశ్చన్స్లో కొంచెం టైం టేకింగ్ అయితే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 25 చూడండి. క్వశ్చన్ నెంబర్ 25 చూడండి. ఇది క్వశ్చన్ 7%(4) అనేది క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే మొదటి మూలకం చిహ్నం మరియు చివరి మూలకం అంకె. ఇక్కడ మొదటి మూలకం ఏంటిది అంకె. సో షరతులు కండిషన్స్లో ఫస్ట్ వన్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. ఓకే నెక్స్ట్ మొదటి మూలకం ఒక బేసి అంకె. ఓకే మరియు చివరి మూలకం ఒక సరి సంఖ్య అయినట్లయితే చూడండి మొదటిది బేసే చివరిది సరే. స్టేట్మెంట్ 2 చూడండి. అయితే ఏమంటుడు మొదటి మరియు చివరి మూలకాలను సిగా కోడ్ చేయాలి. ఓకే చేద్దాం చూడండి సిగా కోడ్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ 7కి లాస్ట్ 4కి కూడా సిగా కోడ్ చేసిన అయిపోయింది. మధ్యలో ఎన్ని ఉన్నాయండి పర్సంటేజ్ #@ 3 ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. నెక్స్ట్ స్టేట్మెంట్ ఒకవేళ రెండవ మరియు మూడవ మూలకాలు రెండూ ఖచ్చితమైన వర్గాలు అయినట్లయితే రెండవ మూలకం ఏంటిదండి పర్సంటేజ్, మూడవ మూలకం ఖచ్చితమైన వర్గాలు అంట. అయితే అండి కావు ఇవి సింబల్స్. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ లాస్ట్ అయిపోయింది కదా. పర్సంటేజ్ #@కి మనకి ఇచ్చిన క్వశ్చన్లో పర్సంటైల్ #@కి ఏముంటే అవి రాయాలి. ఓకే LFO ఐ థింక్ LFO. సో ఇది మనకు ఫైనల్ ఆన్సర్. సి సర్కిల్ LFO ఆప్షన్ 4. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 26 చూడండి. కొన్ని బ్లూలు గ్రీన్లు. ఓకే ఇది బ్లూ అనుకుందాం. కొన్ని అన్నాడు కాబట్టి కొన్ని తీసుకుందాం. ఇవి గ్రీన్ అనుకుందాం. నెక్స్ట్ గ్రీన్లన్నీ ఎమరాల్డ్. సో ఇక్కడ గ్రీన్ సర్కిల్ మొత్తం ఎమరాల్డ్ ఈ అనుకుందాం.
నెక్స్ట్ ఎమరాల్డ్ అన్ని జమ్లు. సో ఈ ఎమరాల్డ్ అనేది కూడా మొత్తం జీ అనుకుందాం. సో ఇవి కండిషన్స్ ప్రకారం వెన్ డయాగ్రామ్. ఓకే, కన్క్లూజన్ స్టేట్మెంట్ ప్రకారం కన్క్లూజన్ చూడండి, కొన్ని బ్లూలు జమ్లు, కొన్ని బ్లూలు జమ్లు అవడానికి ఛాన్సెస్ ఉందా? ఉంది. ఓకే, ఇది గ్రీన్ అన్నాం కదా జమ్లు కాబట్టి ఇది జీ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ కొన్ని జమ్లు గ్రీన్, వైస్ వర్స ఇచ్చింది, కొన్ని బ్లూలు జమ్లు, కొన్ని జమ్లు గ్రీన్లు. ఓకే ఓకే, కొన్ని జమ్లు ఏమంటున్నాయి గ్రీన్లు. సో గ్రీన్లు అన్ని జమ్లు అయినప్పుడు కొన్ని జమ్లు గ్రీన్లు కావడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, ఇవి రెండు ఒబే చేస్తాయి. ఆప్షన్ 1 and 2 ఆర్ అనుసరిస్తాయి కాబట్టి ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 31 చూడండి. సేమ్ రెండవ అక్షర సమూహం మొదటి అక్షర సమూహానికి అట్లా రిలేషన్ ఉంటుంది. దీనికి దీనికి ఒక రిలేషన్ ఉంటుంది, దీనికి దీనికి రిలేషన్ ఉంటుంది. సేమ్ ఈ రిలేషన్ తోటి వచ్చేది ఏంటిది అని అడిగాను. సో డి అంటే ఎంతండి? 4. ఓకే, జీ అంటే ఎంతండి? 7. ఎంత పెరిగిందండి? 3 పెరిగింది. ఓకే, +3. నెక్స్ట్ ఎక్స్ అంటే ఎంత? 24. ఎస్ అంటే 19. ఎంత తగ్గిందండి 24 నుంచి 19 అంటే? -5. అంతే కదా, 19 + 5 ఎంత అండి? 24. నెక్స్ట్ బి అంటే ఎంత అండి? 2. ఐ అంటే ఎంత అండి? ఐ అంటే 9. ఎంత పెరిగిందండి? 9. 2 నుంచి 9 పోయింది అంటే 7 పెరిగింది, +7. సో ఇక్కడ మనం చూసుకుంటే 3, 5, 7 ఆడ్ నెంబర్స్. ఓకే, ఒకటి ప్లస్, ఒకటి మైనస్, ఒకటి ప్లస్. సో ఇక్కడ కూడా చూద్దాం. జేకే, కే అంటే ఎంత అండి? 11. ఎన్ అంటే 14. ఎంత పెరిగింది? +3 పెరిగింది. ఓకే, వి అంటే 22, క్యూ అంటే 17. సారీ, సో -5 అయింది ఇక్కడ కూడా. ఆర్ అంటే 18, వై అంటే 25. 18, 25 అంటే అది 5, ఇది 2, 7 పెరిగింది. సో సేమ్ సీక్వెన్స్ ఫాలో అవ్వాలి. జే అంటే 10, ఎం అంటే సారీ జే 10 + 3 13, ఎం అంటే 13. నెక్స్ట్ ఎన్ అంటే 14. 14 ఇట్ల నుంచి 5 తీసేస్తే ఎంత అండి? 14 ఇట్ల నుంచి 5 తీసేస్తే 9. 9 అంటే ఏంటిది? ఐ. నెక్స్ట్ పి అంటే 16. 16 7 ఎంత? 6 6 12 1 13 అంటే 23. 23 అంటే ఎంత వస్తుంది? డబ్ల్యూ. సో ఫైనల్ మనకు వచ్చేసింది ఏంటిది? MIW. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 33. ABCDEFG 7 వుడ్ ల్యాండ్ షూ బాక్సెస్ ఒకదాని మీద ఒకటి ఉంచబడ్డాయి. 7 ఉన్నాయి కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకదాని మీద ఒకటి కాబట్టి ఇట్లా స్ట్రైట్ లైన్ తీసుకొని 1 2 3 4 5 6 7 అన్నాడు కాబట్టి 7 తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. జీ అనే బాక్స్ దిగువ నుండి 4వ స్థానంలో ఉంది. 1 2 3 4వ ప్లేస్లో జీ అనేది ఉంది. నెక్స్ట్ ఈకి తక్షణమే కింద మరియు బికి తక్షణమే పైన ఉంచబడింది. అంటే జీ అనే బాక్సే కంటిన్యూషన్. ఈకి తక్షణమే కింద ఉంది. ఓకే, జీ పైన ఏ ఉంది. నెక్స్ట్ బికి పైన అంటే జీ కింద బి ఉంది. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ సిఎఫ్ బాక్సుల మధ్య 3 బాక్సులు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇవి 3 తీసుకున్నాం కదా. సో ఇక్కడ సి పెట్టుకుంటున్నా, ఇక్కడ ఎఫ్ పెట్టుకుంటున్నా. ఇచ్చిన 3 బాక్సులు అనేవి సిఎఫ్ మధ్య ఉన్నాయి అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ సి బాక్స్ అనేది ఎఫ్ బాక్స్ పైన ఎక్కడో ఒక చోట ఉంచబడింది. సి బాక్స్ అనేది ఎఫ్ బాక్స్ పైన అంటే అజంప్షన్ రైట్. డి అత్యంత దిగువ స్థానంలో ఉంది అంటే ఎఫ్ కింద డి ఉంది. నెక్స్ట్ మిగిలినోడు ఎవడు? మనకు రాకుండా ఏ రాలే కాబట్టి ఏ అనేవాడు పైకి. ఓకే, సో క్వశ్చన్ ఏంటిది? ఏ మరియు ఎఫ్ బాక్సుల మధ్య ఎన్ని షూ బాక్సులు ఉన్నాయి? ఏ అనేవాడు పైన ఉన్నాడు, ఎఫ్ అనేవాడు కింద నుంచి రెండో వాడు. ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 ఉన్నారు. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35 చూడండి. 0.26ను క్రమభిన్నంగా మార్చండి. 6 పైన బార్ ఉందండి. ఓకే, ఇక్కడ రాస్తున్నా చూడండి. 0.26 పైన బార్. సో దీన్ని ఎట్లా రాసుకోవాలంటే ఇచ్చిన నెంబర్ని యాజ్ టీజ్గా రాసుకున్నాం, మైనస్ పెట్టి ఏ నెంబర్ మీద బార్ లేదో అది రాసుకోవాలి. అంటే 2 బై ఎన్ని నెంబర్ల మీద బార్ ఉంటే అన్ని 9 వేసుకోవాలి. సో ఒకదాని మీద కాబట్టి 1 పాయింట్ తర్వాత ఇంకా ఎన్ని నెంబర్ల మీద బార్ లేదో అన్ని జీరోస్ పెట్టుకోవాలి. 0. 26 - 2 ఎంత అండి? 24. ఓకే, 24/90. సో దీన్ని క్యాన్సిలేట్ చేస్తే చూడండి 12. ఓకే, ఇదెంత? 45. సో 3 తోటి చేసినప్పుడు
3 ఒకట్ల 3 5ల 15, ఓకే, 3 4ల 12. సో 4/15 ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ ఐ థింక్ 38. చూడండి, ఇచ్చిన రేఖాచిత్రాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయండి. ఓకే, వివిధ భాగాల్లోని సంఖ్యలు వ్యక్తుల సంఖ్యలు చూపిస్తాయి. వృత్తం ప్రొఫెసర్స్ అంట. ఈ సర్కిల్ అనేది ప్రొఫెసర్, పి పెట్టుకుందాం. నెక్స్ట్ చతురస్రం కవులు. చతురస్రం ఏది? చతురస్రం కవులు కాబట్టి పోయేట్ పి అనుకుందాం. నెక్స్ట్ త్రిభుజం మహిళలు. త్రిభుజం అనే ఉమెన్ అనుకుందాం. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. మహిళలు మరియు కవులుగా కూడా ఉన్న ప్రొఫెసర్లు ఎంతమంది అంటే ఆల్ ఇన్ వన్ అడిగింది. సో ప్రొఫెసర్ సర్కిల్ ఇది, మహిళలు ట్రయాంగిల్ కాబట్టి ఇది, సో ఇదేంటిది నెక్స్ట్ స్క్వేర్ కాబట్టి ప్రొఫెసర్లు కాబట్టి ఇది. సో ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చూద్దాము. ఎంత? 2 వస్తుంది కదా. సో ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 40 చూడండి. ఓకే, కింది ప్రతి సంఖ్యలో ఇది వదిలేసేయండి, డైరెక్ట్ క్వశ్చన్ చూద్దాం. మొదటి 2 అంకెల స్థానాలను తారుమారు చేస్తే అతి పెద్ద సంఖ్య యొక్క మొదటి అంకె మరియు అతి చిన్న సంఖ్య యొక్క మొదటి అంకెల మధ్య వ్యత్యాసం. ప్రతి సంఖ్యలో మొదటి 2 అంకెల స్థానాలు తారుమారు చేయాలి. సో చూడండి, ఇక్కడ 46 ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? 64 అవుతుంది. నెక్స్ట్ 63 ఉంది ఏమవుతుంది? 36 అవుతుంది. 35 ఉంది ఏమవుతుంది? 53 అవుతుంది. 98 ఉంది ఏమవుతుంది? 89 అవుతుంది. 56 ఉంది ఏమవుతుంది? 65 అవుతుంది. సో ఆల్రెడీ మనం ఫస్ట్ డిజిట్ అడిగింది కాబట్టి నేను 2 తీసుకున్నాను. సో ఇప్పుడు ఏమన్నాడు? అతిపెద్ద సంఖ్య అన్నాడు. ఇలా అతిపెద్ద సంఖ్య ఏముందండి? అప్రాక్సిమేట్గా ఏముంటుంది? 89 ఉంటుంది. ఓకే, సో అతిపెద్ద సంఖ్య 89. తర్వాత ఏ డిజిట్ ఉన్నా ఫస్ట్ మనకి 800 అవుతుంది కదా. సో నెక్స్ట్ అతిపెద్ద సంఖ్య యొక్క మొదటి అంకె ఎంత? 8. నెక్స్ట్ అతి చిన్న సంఖ్య ఎంత వస్తుంది? 360 సంథింగ్ వస్తుంది. 360 సంథింగ్ వస్తుంది. సో ఇది 8, 368, ఇది 890. సో దీంట్లో మొదటి సంఖ్య 3, దీంట్లో మొదటి సంఖ్య 8. 8 - 3 ఎంత? 5. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 41 చూడండి. 16³ - 12³ విలువ ఎంత అన్నాడు. ఓకే, 16³ - 12³ అంటే 16 36, సారీ 16 36 అంటే 16 256. ఇంతవరకు తెలుసు మనకి. ఈ 256ని మళ్ళీ 16 తోటి చేయండి. మళ్ళీ 16 తోటి చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలి? మైనస్ పెట్టి 12 144, సారీ 12 × 12 144 × 12 చేయండి. ఓకే, ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 2368 వస్తుంది. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి A/B, B/C అయితే C = 4A, B = 6 అయితే C యొక్క ధనాత్మకం. సో ఇది చూడండి, ఇంతవరకు ఏంటిదంటే రేషియో అండ్ ప్రపోర్షన్ అంటారండి, నిష్పత్తి అనుపాతం. ABBC ఇచ్చిన, ABCD ఇచ్చినా కూడా వీటిని ఎట్లా రాసుకుంటాం అంటే A/B = C/D అని రాసుకుంటాం. ఓకే, ABCD సీక్వెన్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏ ప్లేస్లో ఏ ఇచ్చిండు, B ప్లేస్లో B ఇచ్చిండు, C ప్లేస్లో ఏమి ఇచ్చిండు? B ఇచ్చింది కాబట్టి B పెట్టుకుంటున్నా, D ప్లేస్లో C ఇచ్చింది కాబట్టి C పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు C వాల్యూ ఎంత ఇచ్చిండండి? 4A ఇచ్చిండు, 4A. నెక్స్ట్ B = 6 అన్నాడు. B వాల్యూ ఎంత అండి? 6 అన్నాడు. ఓకే, B వాల్యూ ఇక్కడ కూడా ఉంది కాబట్టి 6 పెట్టుకుంటాం. సో ఇప్పుడు చూడండి, అడ్డగుణకారం చేసినప్పుడు 4A × A ఏమవుతుందండి? 4A² అవుతుంది. A × A² ఓకే, = నెక్స్ట్ B అంటే 6 కదా, 6 ఎంత అండి? 36. ఓకే, 36. ఇక్కడ 4 తోటి కట్ చేస్తే 36/4 అంటే 4 × 9 = 36. ఓకే, అప్పుడు A = √9. √9 అంటే ఎంత అండి? ఓకే చూడండి, √9 అంటే A = ఏంటిది? 3. A = 3. మనకి ఏం అడిగిండు? C యొక్క ధనాత్మక వాల్యూ ఎంత అన్నాడు. C ఎంత అన్నాడు? C = ఏంటిది? 4A. అంటే ఏ ప్లేస్లో 3 పెట్టుకున్నాం అనుకో, 4 × 3 ఎంత? 12. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది చూడండి, ట్రయాంగిల్. సో చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ ఏమి ఇచ్చిండు మనకి? ABC ఇచ్చిండు. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? ట్రయాంగిల్ ADE ఇచ్చిండు. 2 ట్రయాంగిల్ ఇచ్చిండు. ఓకే,
వీటి రిలేషన్ ఏంటిది అని అడిగింది. వీటిని ఎలా రాసుకోవచ్చు అని అడిగింది. చూడండి, ట్రయాంగిల్ రెండు ఉన్నాయి కదండి. ఫస్ట్ స్మాల్ ట్రయాంగిల్ రాసుకుందాం. స్మాల్ ట్రయాంగిల్ ఏంటిది? ఏబి. ఓకే, నెక్స్ట్ ఏబిలో ఒక భుజం ఇది. నెక్స్ట్ డయాగోనల్ రాసుకోవద్దండి. నెక్స్ట్ ఏం రాసుకోవాలి? బీసీ, బేస్ రాసుకోండి. ఇది ఒక భుజం. ఓకే, నెక్స్ట్ పెద్ద ట్రయాంగిల్ ఏబి బై పెద్ద ట్రయాంగిల్ ఏంటిదండి? ఏబి ఈ సైడ్ తీసుకున్నాం కాబట్టి పెద్ద ట్రయాంగిల్లో కూడా ఇదే సైడ్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది? ఏడి వస్తుంది. ఏబి బై ఏడి. నెక్స్ట్ ఈసీ ఈ సైడ్ తీసుకున్నాం కాబట్టి పెద్ద ట్రయాంగిల్లో ఏమొస్తుంది మనకి? ఈ సైడ్ డిఈ వస్తుంది బై డిఈ. సో ఇలా రాసుకున్నప్పుడు ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. ఓకే, సో కొన్నిసార్లు క్వశ్చన్స్లో ఈ వాల్యూ ఇచ్చి ఇదన్ని అడగడం జరుగుతుంది. సో ఇలా ఇచ్చినప్పుడు మనం డ్రా చేసుకున్న తర్వాత యాక్చువల్గా ఈ డయాగ్రామ్ వాడిచ్చిన జనరల్గా అయితే మనల్ని డ్రా చేసుకోమంటాడు. ఏమంటాడు? ట్రయాంగిల్ ఏబి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఏడిఈ ఇచ్చి ఒక బీసీ అనేది డిఈకి ప్యారలల్గా రాయడం జరిగిందని సమ్ వాల్యూస్ ఇచ్చి అడుగుతాడు అనమాట. ఇది ఫండమెంటల్ రూల్. అంటే కాన్సెప్ట్ ఇట్లనే రాసుకుంటాం, వన్ ఆఫ్ ద కాన్సెప్ట్. సో దీని ప్రకారం మనం ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏబి బై ఏడి, బీసీ బై డిఈ. ఏబి బై ఏడి, బీసీ బై డిఈ, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 44 చూడండి. పై శ్రేణిలో ప్రతి బేసి సంఖ్యను వదిలేస్తే కుడివైపు నుంచి 8వ స్థానంలో ఉండే సంఖ్య ఏదన్నాడు. కుడివైపు అంటే ఇక్కడ నుంచి అండి. ఇక్కడ నుంచి ఏ ప్లేసు? 8వ ప్లేస్లో ఉన్నది ఏంటిది అన్నాడు. చూడండి, బేస్ సంఖ్య అంటే ఇవన్నీ బేస్ సంఖ్యలు. ప్రతి బేసి సంఖ్యను వదిలేస్తే అన్నాడు. సో చూడండి, వీటన్నిటిని వదిలేస్తున్నాం. 7 వరకు పోయింది. ఇది 1. బేస్ సంఖ్యను వదిలేసి డైరెక్ట్ ఈవెన్ నెంబర్లు కౌంట్ చేద్దాం. ఓకే, ఇది 2, 3, 4, 5, 6, 7. 8వది ఏంటిది? 4, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 46 చూడండి. సో సింప్లిఫికేషను మనకందరికీ తెలుసు, బోడమస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్లు ఉన్న వాటిని చేయాలి, తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ బ్రాకెట్లో ఇవి స్క్వేర్ బ్రాకెట్లు కదా. సో స్క్వేర్ బ్రాకెట్ లోపల కూడా ఇంక బ్రాకెట్లు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వీటిని సాల్వ్ చేద్దాం. ఓకే, చూడండి, 7 - 3 ఎంత? 4. ఇది A4 -4. ఓకే, 6 - 4 అంటే ఎంత? 2. 6 నుంచి 4 తీసేసి 2. ఇంతవరకు వాల్యూ 2. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 అయితే. ఓకే, ప్లస్ 2. సో ఇదేంటిది? ఇంటూ 2 అంటే 2 × 2 ఎంత? 4. A4 + 4, 13 4 ఎంత? 13 4 17, అంతే కదా. 4 3 7, 17. డివైడెడ్ బై అన్నాడు కాబట్టి డివైడెడ్ పెట్టుకుందాం. డివైడెడ్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి, ఇది బ్రాకెట్లో బ్రాకెట్ కాబట్టి ఫస్ట్ ఇది -2 అవుతుంది. ఓకే, -2, ఇది ఎంత? -6 ఉంది కాబట్టి ఇంటూ -6. అప్పుడు ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 6 × 12 అవుతుంది. ఓకే, 12 + 5 ఎంత? 17 అవుతుంది. ఓకే, 17 × 4. 17 × 4 ఏమవుతుందండి మనకి? ఒక నిమిషం. 17 × 4 కదా. 4 7 3 8 28, 4 2 68. సో 17/68. సో 17/68 అంటే 17 1లో 17 4లో. సో ఫైనల్గా మనకి ఎంత వస్తుంది? 1/4, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి, 48. సో అమన్, విద్య, చాహల్, ధ్రువ్, ఏలియా, ఫ్లింటాఫ్ 6 ఆటగాళ్ళు ఒకే నెలలోని 1వ, 2వ, 3వ, 4వ, 5వ, 6వ తేదీలో వేర్వేరు తేదీల్లో జన్మించారు. సో ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 7. ఇంతవరకు క్లియర్. సారీ, ఉన్నది ఎంతమంది? 6 ఇది తీసేయండి. 3 3 6 సరిపోయింది. సో ఇక్కడ చూడండి, స్టేట్మెంట్స్ చూడండి. ఏలియా తర్వాత వెంటనే వచ్చే తేదీలో జన్మించిన ధ్రువ్ తర్వాత ఎవరు జన్మించలేదు. అంటే ధ్రువ్ అనేవాడు లాస్ట్, వాని ముందు ఏలియా అంటే ఏ పెట్టుకున్నాం. ఓకే, నెక్స్ట్ అమన్ కంటే ముందు 3 ఆటగాళ్ళు మాత్రమే జన్మించారు. అమన్ కంటే ముందు 3 అంటే 1 2 3, సారీ 4 వచ్చింది కదా. ఇక్కడ ఎవరు? ఆల్రెడీ మనం ఏ అనేది ఏం పెట్టుకున్నాం? ఏలియా పెట్టుకున్నాం కదా. ఏలియా, ఇంకో 2 లెటర్ రాసుకున్నాం. అమన్ కంటే ముందు 3 కాబట్టి అమన్ అనేటోడు ఏంటిది? 4th వాడు అవుతాడు. అమన్ కాబట్టి ఏం పెట్టుకున్నాం.
ఓకే. నెక్స్ట్ చాహల్ ఏలియా మధ్య ఇద్దరు ఆటగాళ్ళు మాత్రమే జన్మించారు. ఇక్కడ ఏలియా, ఇక్కడ ఇంకొకడు ఉంటే ఇక్కడ ఎవడు ఉంటాడు, చాహల్ అనేటోడు ఉంటాడు. నెక్స్ట్ చాహల్ ఏలియా మధ్య ఇద్దరు ఆటగాళ్ళు మాత్రమే జన్మించారు. చాహల్ తర్వాత విద్య పుట్టారు. చాహల్ తర్వాత పుట్టలేదంటే ముందు పుట్టిందని అర్థం. బి పెట్టుకుందాం. ఇక్కడ మిగిలింది ఎవరు, అమన్, విద్య, చాహల్, ధ్రువ్, ఏలియా, పింటాఫ్ గాడు మిగిలింది. సో పి పెట్టుకుందాం. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగిండు, దిగువ వారిలో 3వ తేదీన ఎవరు పుట్టారు అన్నాడు. సో 3వ తేదీన ఎవరు పుట్టారు, 1, 2, 3 పింటాఫ్ గాడు పుట్టాడు. ఆప్షన్ 3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని అడిగింది. యాజ్ టీజ్గా 6, 12, 12, 30, 30, 84, 84 తర్వాత 246, 6 12, 12 24, 24కి 30 రావాలంటే 6 కలపాలి. ఓకే. 32 60, 60కి 24 కావాలంటే 24 కలపాలి. సో చూడండి ఇక్కడ, సో ఇక్కడ 2 తోటి మల్టిప్లై చేసి ఫస్ట్ దానికి 6 కలిపిండు. ఓకే. 6 12 0 కలిపిండు ఫస్ట్ దానికి. సెకండ్ దానికి 12 24 అంటే సెకండ్ దానికి ఎంత కలిపిండు, 6 కలిపిండు. ఓకే. 32 60 అంటే 24 కలిపిండు. ఓకే. సో ఏమైనా రిలేషన్ వస్తుందో చూద్దాం తర్వాత కూడా. 8 ఇది 2 కదా, సో 8 2 16 160 అంటే సంథింగ్ బిగ్ వస్తుంది అన్నమాట. ఓకే, వేరే విధంగా ఆలోచిద్దాం. సో చూడండి, వేరే లాజిక్ అప్లై చేద్దాం. ఇక్కడ 6 12 కదా, 6 3 18 -6 అనుకుందాం. ఓకే. 12 3 ఎంత, 36, 36 -6 అనుకుందాం, 30. నెక్స్ట్ 30 3 90 -6 ఎంత అండి, 24. అట్లనే సేమ్గా 246 ఇంటూ 3 చేద్దాం ఫస్ట్. ఓకే. 3 చేసినప్పుడు 3 నుంచి -6 తీద్దాం. సేమ్ కండిషన్. 6 3 18, 4 3 12, 1 13, 3 2 6 1 7. 738 నుంచి -6 తీస్తే 732. ఆప్షన్ 1. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఖాళీ ప్రదేశాల్లో ఎడమ నుంచి కుడికి ఉంచినప్పుడు అక్షరాల శ్రేణి పూర్తి చేసే అక్షరాలను సూచించే ఎంపికను ఎంచుకోండి అన్నాడు. సో చూడండి, ఇక్కడ మనం ఇక్కడ ఎస్ ఉంది. ఓకే. ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది. ఎస్ ముందు డబ్ల్యూ ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డబ్ల్యూ పెట్టి చూద్దాం. ఓకే. నెక్స్ట్ యూకి ఆర్కి మధ్య ఒక డాష్ ఉంది. యూ ఇక్కడ ఉంది, ఆర్ ఇక్కడ ఉంది, ఇక్కడ యూ లేదు. ఓకే, వి విల్ లీవ్ ఇట్ ఫర్దర్. టీకి ముందు ఆర్ ఉంది కాబట్టి ఇక్కడ ఆర్ పెట్టి చూద్దాం. ఓకే. నెక్స్ట్ టీకి ముందు ఆర్ ఉంది, ఆర్కి ముందు యూ ఉంది. ఓకే. ఎస్. డబ్ల్యూకి ముందు 2 డాష్లు ఉన్నాయి. డబ్ల్యూ ఉందా, డబ్ల్యూకి ముందు ఒక డాష్లో టీ ఉంది. ఓకే. సో చూడండి, ఆప్షన్స్ ఎలిమినేట్ చేద్దాం. ఫస్ట్ లెటర్ ఆర్ అన్ని ఆప్షన్లలో ఉంది. ఓకే. లాస్ట్ నుంచి ఇది ఇక్కడ ఆల్రెడీ ఒకటి పెట్టాలి కాబట్టి లాస్ట్ నుంచి సెకండ్ టీ, లాస్ట్ నుంచి సెకండ్ టీ కాబట్టి 3, 4లలో మనకి కావాల్సిన ఆన్సర్ అనేది ఉంది. ఓకే. సో లాస్ట్ లెటర్ అనేది డిసైడ్ చేస్తుంది, ఎస్ ఆర్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక దగ్గరనే ఎక్స్ ఉంది. ఎక్స్ తర్వాత ఏమొస్తుంది అనేది క్వశ్చన్. సో ఇక్కడ మనకు ఒకటే డిఫరెన్స్ ఉంది కాబట్టి మిగిలినన్ని ఫిల్ చేద్దాం. ఆర్కి ఎస్. ఓకే. ఇక్కడ డబ్ల్యూ కాదు, వి. ఓకే. మనకి ఏమైనా రిలేషన్ దొరుకుతుందని చూద్దాం. తర్వాత ఏంటిది, ఆర్. ఓకే. తర్వాత టీ. ఇక్కడ ఎస్ అన్న రావాలి, ఆర్ అన్న రావాలి, అకార్డింగ్ టు ద ఆప్షన్స్. సో చూస్తే ఆర్టీయుఎస్ఆర్, ఆర్టీయుఎస్ ఇది ఒక టర్మ్ అనుకుందాం. ఆర్టీవిఎస్ ఇది ఒక టర్మ్ అనుకుందాం. ఆర్టీడబ్ల్యూఎస్ ఇది ఒక టర్మ్ అనుకుందాం. ఆర్టీఎక్స్ఎస్ చూడండి, థర్డ్ లెటర్ ఒకటే మారుతుంది, యువి, డబ్ల్యూ, ఎక్స్. మిగిలినవి సేమ్. స్టాండర్డ్ ఫామ్ ఏంటిది, ఆర్టీ స్టాండర్డ్. థర్డ్ టర్మ్ మారుతుంది, తర్వాత కాన్స్టెంట్ ఎస్. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 52 చూడండి. 52లో 0.1, 0.1, 0.1 ప్లస్ 0.02 మల్టిప్లికేషన్. సో ఇది ఫైనల్గా మనం దీన్ని ఎట్లా రాసుకుందాం అంటే, ఇది ఏ అనుకున్నా, ఇది బి అనుకున్నా, మళ్ళీ ఇక్కడ వేరు వస్తున్నాయి మనకి. సో చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. 1 × 1 × 1 ఎంత, 1. ఎన్ని పాయింట్ల తర్వాత ఉంది, 3 పాయింట్ల తర్వాత ఉంది కాబట్టి 3 పాయింట్ల తర్వాత అంటే 3 డిజిట్స్ తర్వాత పెట్టుకుందాం. 0.1. ఓకే, సారీ, ఇది పాయింట్. నెక్స్ట్ 2 2 2 2 4 4 8 8 అనేది ఎన్ని పాయింట్ల తర్వాత రావాలి, అప్రాక్సిమేట్గా 1 2 3 4 5 6 పాయింట్ల తర్వాత రావాలి. 6 పాయింట్లు 0s పెట్టుకోవాలి. సో ఇట్లా కాకుండా వేరే విధంగా రాసుకుందాం.
ఇక్కడ .1, ఇక్కడ .1, ఇక్కడ .1 ఉంది కాబట్టి ఇక్కడ .22 ఉన్నాయి కాబట్టి .1, .1 ఈచ్ వన్ 10⁻⁻1 తీసుకుంటే 10⁻³ అవుతుంది. ఈ పాయింట్ పోతుంది, ఈ పాయింట్ పోతుంది, ఈ పాయింట్ పోతుంది. ఓకే, ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి ఒక జీరో ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే, సేమ్ అట్లనే 10⁻² కింద కూడా తీసినప్పుడు ఈ .2 ఉంది కదా, ఇప్పుడు డైరెక్ట్ 2 అవుతుంది. ఓకే, ఈ 0.04 అనేది 0 ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే, సో పైన కింద సేమ్ 10⁻³ కామన్ వచ్చింది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసేద్దాం. ఓకే, 1 × 1 × 1 ఏమవుతుంది, 1 అవుతుంది. అప్పుడు ప్లస్ 2 × 4 4 × 8 అవుతుంది. 8 అనేది ఇక్కడ ఆల్రెడీ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది కాబట్టి 3 పాయింట్ల తర్వాత పెట్టుకున్నాం, అంటే 3 డిజిట్స్ తర్వాత ఒక పాయింట్ పెట్టుకున్నాం. 1.008 కింద చూడండి, 2 2 2 అంటే 2³ అంటే ఎంత, 8. ఓకే, ప్లస్ నెక్స్ట్ ఎంత ఉంది, 4 4 4 4 4 16 16 4 64. 64 అనేది ఎన్ని పాయింట్స్ తర్వాత పెట్టుకోవాలి, పాయింట్ అనేది 3 డిజిట్స్ కాబట్టి 8.64. ఇది క్లియర్. సో ఫైనల్గా ఎంత వస్తే మనకి 1.008 అంతే కదా, 1.008 బై 8.064. సో ఇప్పుడు మనం 1/8 తీసుకుంటే ఇవన్నీ తీసేసేయండి, జనరల్గా చెప్తున్నా. ఇవి తీసేసినప్పుడు 1/8 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 1 అనేది 10 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 8 10 అంటే 8 1 ఎంత అండి, 8 ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. 2 ఉంటే ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 2 అనేది ఏమవుతుంది, 20 అవుతుంది. 8 2 16 12. ఓకే, 16 పోతే ఎంత ఉంటుంది, 4 ఉంటుంది. పాయింట్ ఉంది కాబట్టి 40. 8 5 40. 0.125 ఆప్షన్ 2. ఓకే, ఇది లెంత్ అనుకున్న వాళ్ళు వేరే షార్ట్ కట్ కూడా ఉంటుంది దీనికి, దాన్ని కన్సిడర్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 54 చూడండి. తరుణి సిటీ పార్క్ చేరుకోవడానికి తూర్పు వైపు 65 కిలోమీటర్లు. ఓకే, తూర్పు అంటే ఈస్ట్ సైడ్ 65 కిలోమీటర్లు వెళ్ళింది. తర్వాత కుడివైపు తిరిగి 85, కుడివైపు అంటే ఎటు సైడ్, సౌత్ సైడ్ తిరిగి 85 కిలోమీటర్లు. ఓకే, మళ్ళీ ఎడమ వైపు 53 అంట. ఓకే, ఎడమ వైపు అంటే మళ్ళీ ఈస్ట్ సైడ్ 53. మెట్రో స్టేషన్కు చేరుకుంది. ఇప్పుడు ఆమె ఏ దిశలో ఉంది, ఈస్ట్ తూర్పు దిశలో ఉంది. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 55 చూడండి. ఇది కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ ఉంది. ఆబ్వియస్గా క్వశ్చన్ మార్కులు ఏముందని అడుగుతాడు, దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ 2 సార్లు వచ్చింది, తర్వాత ఎడిషన్ చేసి సబ్ట్రాక్షన్ చేయాలి. 18/2 అంటే -9. ఓకే, -9, ఇది +1. ఇది 3.96 × 6 7.98 × 2. ఓకే, రఫ్ క్యాలిక్యులేషన్ చేద్దాం. 7.98 అంటే 8 అనుకుందాం, 8 2 16. ఓకే, 3.96 అంటే 4 అనుకుందాం, 6 4 24. 16 + 24. ఓకే, 16 + 24 మైనస్ ఇది -9 + 1 ఎంత, -8. ఓకే, 24 నుంచి 8 తీసేస్తే ఎంత, 16. 16 ఎంత, 32. ఆప్షన్ 3. నియర్ బై కూడా ఏం లేదు కదా, కొంచెం తగ్గుతుంది మా ఆన్సర్. 32 కంటే మరి 25 అంటే అంత దూరం లేదు. ఓకే, ఇక్కడ మనం తీసుకుని 0.02, ఇక్కడ తీసుకుని 0.04, అంత వాల్యూ తగ్గదు. ఓకే, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 56. ఒక చతురస్ర వైశాల్యం 11025 అయితే దాని వికర్ణం పొడవు. సో చూడండి, దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ డయాగోనల్ 1 డయాగోనల్ 2. ఇప్పుడు రెండు చతురస్రానికి రెండు సేమ్ ఉంటాయి కాబట్టి d1 ఇంటూ d2 కాస్త d1² అవుతుంది. d1² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 11025 అవుతుంది. సో d² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ 1/2 ఇటు వస్తే ఇంటూ 2 అవుతుంది, సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ చూడండి 10, ఇక్కడ ఆప్షన్స్ త్రూ ఆప్షన్స్ చూద్దాం. 125 ఇంటూ 125 ఉంది, ఒకటి 105 ఉంది. 105 అంటే ఇది చూడండి 11,000. ఓకే, 100 ఇంటూ 100 ఎంత అండి, 10,000. ఓకే, 100 ఇంటూ 100 మనకు అందరు తెలుసు 10,000. సో 11205. ఓకే, 10,000. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది కదా, లీస్ట్ చూసుకుందాం. సో 100 ఇంటూ 5 ఎంత వస్తుందండి, 100 ఇంటూ 5 105లో 500 కదా. సో ఇవన్నీ 10,000కి
నియర్ బై ఉంది కాబట్టి అన్ని 100 ఉన్నాయి కాబట్టి లీస్ట్ వన్ తీసుకుందాం. ఈ స్క్వేర్ రూట్ అనేది కామన్ అండి. ఇక్కడ డి స్క్వేర్ ఉంది కదా, ఈ డి స్క్వేర్ అనేది డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, వీటన్నిటికి స్క్వేర్ రూట్ అవుతుంది. సో ఇక్కడ √2 ఉంటుంది. ఈ 11025 అనేది ఎగ్జాక్ట్గా డివిజబుల్ అవుతుందని మీనింగ్ మనకి. సో లీస్ట్ వాల్యూ తీసుకున్నప్పుడు 105 అనేది ఎగ్జాక్ట్గా డివిజబుల్ అవుతుంది. ఓకే, మీరు క్రాస్ చెక్ చేయండి ఒకసారి. 105 × 105 వేస్తే మనకి 11025 రావాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 57 చూడండి. తెరిచి ఉన్న డ్రమ్ము స్తూపాకారంలో ఉంది. డ్రమ్ము ఎత్తు 7 మీటర్లు. ఓకే, ఇది డ్రమ్ అనుకుందాం. ఇది డ్రమ్ ఎత్తు 7 మీటర్లు ఇచ్చిండు. వ్యాసం అన్నాడు, వ్యాసార్థం అనలేదు. సో వ్యాసం అంటే డయామీటర్ 21. డ్రమ్ లోపలి భాగం రంగు వేయించాలనుకున్నా అతనికి కావాల్సిన విస్తీర్ణం ఎంత. సో ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఏరియా ఆఫ్ ద సిలిండర్ అంటే ఏముంటుంది, πd. ఇది డయామీటర్. π అంటే π × d ఇంతవరకు, ప్లస్ హైట్ ఇంతవరకు. πd h అని ఏం లేదు, πd l అని ఏం లేదు. సో π అంటే ఎంత, 22/7. 22/7. ఆల్రెడీ వ్యాసం ఇచ్చింది. వ్యాసం అంటే డయామీటర్ ఇంటూ 21. సారీ, ఓకే. నెక్స్ట్ హైట్ ఎంత ఇచ్చింది, 7 ఇచ్చింది. సో ఈ 7కి 7కి కట్ అయిపోయింది అనుకోండి, ఏమొస్తుంది, 22 × 21 వస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ స్మాల్ మిస్టేక్ అయింది. πd h అనేది ఈ πd ప్లస్ ఈ h. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏముంటుందంటే ఇంటర్నల్ ఏరియా అనేది కూడా ఫైండ్ అవుట్ చేయాలి. πd h ప్లస్ πr². ఓకే, ఇది కూడా యాడ్ చేయాలి దీనికి. సో ఇప్పుడు చూడండి, ఇది యాడ్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి మనం. సో ఇప్పుడు πd h అనేది ఓన్లీ ఫర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఓకే, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి πd h అనేది సంబంధించింది. πr² అనేది ఈ బేస్ ఏరియాకి సంబంధించింది. ఓకే, చూడండి ఈ కర్వ్డ్ అనేది సర్కిల్ కాబట్టి πd అనేది డయామీటర్ టైమ్స్ π టైమ్స్ డయామీటర్, హైట్ ఎంత ఉంటే అంత, అది కర్వ్డ్కు. సో బేస్లో కంప్లీట్ ఒక సర్కిల్ ఉంది కాబట్టి ఆ కంప్లీట్ సర్కిల్ వేయడానికి πr². ఓకే, సో ఇప్పుడు రెండు ఏరియాలు తీసుకోవాల్సి వచ్చింది మనం. ఒకటేమో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఇంకొకటేమో ఏరియా ఆఫ్ ద బేస్. ఈ బేస్కి కూడా వేయాలి కదా. ఓకే, ఈ కర్వ్డ్ సర్ఫేస్ మొత్తానికి వేయాలి మనం. ఓకే, సో πd h ప్లస్ πr². సో ఈ 22 × 21 ప్లస్ π అంటే ఎంత, 22/7. 22/7 ఇంటూ రేడియస్ ఎంత అండి, డయామీటర్ బై 2. సో 21/2 ఇంటూ 21/2. సో దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు 21/2 ఇంటూ 21/22 అంటే 7 1 7 3. ఓకే, నెక్స్ట్ 3 1 3 11. ఓకే, నెక్స్ట్ ఎంత, ఇది 3/2 ఉంది. 3/2 ఉంది ఇక్కడ. 3/2 అంటే 1.5. 1.5 ఇంటూ ఇవన్నీ ఇంటూలే అండి, ఇంటూ 21 × 11. 21 టైమ్స్ 21 × 10 ఎంత అండి, 210. 210 10 టైమ్స్ అంటే ఇంకో టైం ఉంది కాబట్టి 210 × 21 ఎంత, 210. ఓకే, నెక్స్ట్ దీనికి 21 యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, 231 ఇంటూ 0.5. 231 ఇంటూ 1.5. సారీ, 231 ఇంటూ 1.5 అంటే 231 1 టైమ్స్ 231. 231/2. 231/2 చేస్తే ఎంత అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 230 అనుకుందాం. 230 అంటే 115 అంతే కదా. 230 అంటే ఎంత, 115. 115.5 ఎందుకంటే 1కి హాఫ్ ఎంత, 0.5. ఓకే, సో దీన్ని మొత్తాన్ని సమ్ చేసి మనకి ఏమొస్తుంది, 0.5కి 0.5 వస్తుంది, 5 1 6 వస్తుంది, 3 1 4 వస్తుంది, 2 1 3 వస్తుంది, 346.5. ఇంతవరకు ఏంటిది, πr² బేస్ వాల్యూ. కర్వ్డ్ సర్ఫేస్ ఎంత వచ్చింది, 22 × 21 అంటే 21 × 2 టైమ్స్. 21 × 22ని 20 టైమ్స్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 440 వస్తుంది. ఇంకో 21 కదా, ఇంకో టైమ్స్ చేయాలి. 440కి 22 యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఎంత వస్తుంది, 2కి 2 వస్తుంది, 4 2 6 వస్తుంది, 4 వస్తుంది, 462.5. దీన్ని సమ్ చేస్తే 0.5కి 0.5 వస్తుంది. ఇక్కడ ఏం లేదు కాబట్టి 0 అనుకుంటాం. 6 2 0.5 0.5, 6 2 8, 6 4 10, 4 3 7 1 8. ఓకే, 808.5. 808.5 ఆప్షన్ 1. ఓకే,
ఇక్కడ చిన్న లాజిక్ అండి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా తీసుకోవాలి, బేస్ ఏరియా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 62. క్వశ్చన్ నెంబర్ 62 చూడండి. చెన్నై త్రివేంద్రం మధ్య దూరం 690. ఒక రైలు ఇక్కడ చూడండి, ఇది చెన్నై అనుకుందాం, ఇది త్రివేంద్రం అనుకుందాం. ఒక రైలు చెన్నై నుండి రాత్రి 8 గంటలకు బయలుదేరింది. 75 కిలోమీటర్ల వేగంతో త్రివేంద్రం వైపు ప్రయాణిస్తుంది. 8 గంటలకు బయలుదేరింది, 75 కిలోమీటర్ల వేగం. ఓకే, మరో రైలు 9ంటికి బయలుదేరిందంట. అంటే ఇది గంటలు ఎంత దూరం పోయింది? 75 కిలోమీటర్లు పోయింది ఇది ఆల్రెడీ. ఓకే, సో మరొక ట్రైన్ 9ంటికి స్టార్ట్ అయ్యి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఓన్లీ 60 కిలోమీటర్లు. ఓకే, వేగంతో సమాంతర ట్రాక్ మీద ప్రయాణం చేస్తున్న ఏ సమయంలో కలుస్తాయి? ఆపోజిట్ కాబట్టి వెలాసిటీని ఏం చేయాలి? సమ్ చేయాలి. అంతే కదా, ఆపోజిట్గా పోయినప్పుడు వెలాసిటీ సమ్ చేయాలి, సేమ్ డైరెక్షన్లో పోయినప్పుడు వెలాసిటీ మైనస్ చేయాలి. ఈ 60-75 ఎంత అంటే 135 km/h. ఇది వెలాసిటీ సమ్ చేసి 135. టైం అడిగింది కాబట్టి దూరం బై వేగం వేస్తే మనకి ఏమొస్తుంది? కాలం వస్తుంది. సో ఈ దూరం ఎంతండి? మొత్తం 690. ఆల్రెడీ ఇది ఒక గంట ముందు బయలుదేరింది కాబట్టి 690 నుంచి 75 తీసేయండి. 695 నుంచి 75 తీసేసి ఎంత ఉంటుంది? 15 అంటే 615. ఓకే, 615/135. అంతే కదా, 615/135 అంటే చూడండి ఎంతలో పోతుంది? 106లో పోతుంది, 5లో పోతుంది. ఓకే, అంతే కదా, 105లో 500 అంటే 35 తీసుకొని 35లో కూడా ఓవర్ అయిపోతున్నట్టుంది. చూద్దాం, 135 × 5లో కూడా మనకు ఓవర్ అయిపోతుందండి. 675 వస్తుంది కాబట్టి సో మనం ఏం చేద్దాం? 135 4లో తీసుకుందాం. 4లో తీసుకున్నాం అనుకోండి, 135 × 4 చేస్తే మనకి 540 వస్తుంది. ఓకే, 540 వస్తుంది 4 తోటి చేసినప్పుడు. ఇక్కడ 4 తీసుకుంటున్నా. ఓకే, ఇది అవర్స్. 615 నుంచి 540 తీసేసి ఎంత? ఇది 60, ఇది 15 అంటే 75 ఉంది ఇంకా. సో ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం అనుకోండి, ఇది 750 అవుతుంది. ఓకే, ఈ 135 ఎన్ని టైమ్స్ పోతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 135 × 5 వేసుకున్నాం అనుకోండి, 675 వస్తుంది. ఓకే, ఈ 675కి ఇంకో 135 కలిపితే అప్రాక్సిమేట్గా దాటిపోతుంది. ఓకే, సో 5 టైమ్సే తీసుకుందాం, 4.5 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 4.5 చేంజ్. సో 4 అవర్స్ దేనికి యాడ్ చేయాలి? 9కి యాడ్ చేయాలి. ఓకే, అంటే ఇవి రెండు వెలాసిటీస్ అనేవి ఆఫ్టర్ 9 యాడ్ చేసినాం కాబట్టి 9 + 4 ఎంత? 9 + 3 12. 12 తర్వాత +1 అంటే 1. ఇక్కడ 0.5 అంటే ఇది హాఫ్ అవర్. ఓకే, ఇది అవర్స్. 0.5 అనేది హాఫ్ ఆఫ్ ద అవర్. 1కి ఏం చేయాలి? తర్వాత 30 మినిట్స్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ అవర్ అంటే ఎంత? 60 మినిట్స్లో హాఫ్ అంటే 30. సో 130 అయిపోయింది. నియర్ బై ఇంకా కొంచెం మనకు వాల్యూ మిగిలింది కాబట్టి 133 మీద ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఆప్షన్ 1. ఓకే, ఇంకేమి లేవు కదా నియర్ బై కూడా. సో ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 65 చూడండి. 10 మ్యాచ్లలో ఒక క్రికెటర్ సగటు స్కోరు 40. ఒకవేళ మొదటి 6 మ్యాచ్లు 44, చివరి 4 మ్యాచ్లు సగటు ఎంత అన్నాడు. 10 మ్యాచ్లో సగటు స్కోరు 40 అంటే టోటల్ స్కోర్ ఎంత అండి? 40 × 10 400. మొదటి 6 మ్యాచ్లలో 44 అంటే టోటల్ ఎంత అండి? 44 × 6. 6 4 24, 6 4 24, 2 26. సో ఇప్పుడు చూడండి, ఈ 400 నుంచి 264 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? ఇది 10 అనుకుంటే 10 నుంచి 4 పోతే 6, 9 నుంచి 6 పోతే 3. ఓకే, 3 నుంచి 2 పోతే 136 మిగిలింది మనకి మొత్తం. ఇది ఆల్రెడీ 6 అయిపోయినాయి, మిగిలినవి 4. 136/4 వేసుకున్నాం. 4 3 12, 4 4 16, 34. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సింప్లిఫికేషన్. ఫస్ట్ బ్రాకెట్లోనే చేద్దాం. ఓకే, బ్రాకెట్లోనే చేసినప్పుడు బ్రాకెట్లో కూడా డివిజన్ చేయాలి ఫస్ట్. ఓకే, 4.2/0.7 అంటే ఈ పాయింట్కి ఈ పాయింట్కి పోతుంది. ఎందుకంటే పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది, ఒక డిజిట్ ఉంది. 7 7 35, 7 6 42, 6. ఇదే 6 -6. ఓకే, సో ఈ 2.6 ఇది -6, ఇది 14.5 అనేది ప్లస్. సో ఇట్లా ప్లస్ చేయాలి, మైనస్ చేయాలి కాబట్టి ఈ 14.5కి ఈ 2.8 యాడ్ చేసుకున్నాం అనుకుంటే ఎంత అవుతుంది? 8 5 13, 4 2 6 1 7 1 1 17.3. 17.3 - 6 ఎంత అవుతుందండి? అప్పుడు 11.3. ఓకే, 11.3 అనేది డివైడెడ్ బై 22.6.
ఓకే, 11 రెండ్లు తీసుకోండి, 11 రెండ్లు 22, 3 రెండ్లు 6. సో ఇంతవరకు 2 ఆన్సర్ మనకి. 6.5 into 2, 6 రెండ్ల 12, 0.5, 1. సో 30, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ క్యాలెండర్ ప్రాబ్లం 68 చూడండి. 15 మే 2001 మంగళవారం అయినచో 11 2013 ఏ వారం అవుతుంది అన్నాడు. సో 15 మే కదండి, 15 మే పక్కన పెట్టండి, 2001. ఓకే, 2001 నుంచి మధ్యలో మనకి ఏమున్నాయి, 2, 3, 4. ఓకే, నెక్స్ట్ 5, 6, 7, 8. ఓకే, నెక్స్ట్ 9, తర్వాత 10, 11, 12. నెక్స్ట్ 13 మే తర్వాత జూన్ కాబట్టి 13 మే వరకు చూద్దాం. 11 మే వరకు ఈచ్ ఇయర్లో ఒక ఆడ్ డే మనకి యాడ్ అవుతుంది. లీఫ్ ఇయర్లో 2 ఆడ్ డేలు ఉంటాయి. సో ఇక్కడ ఒక ఆడ్ డే, ఇక్కడ ఒక ఆడ్ డే, ఇక్కడ 2 ఆడ్ డేలు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ 2 ఆడ్ డేలు. సో నెక్స్ట్ ఇక్కడ 9, 10, 11, ఇక్కడ 2 ఆడ్ డే, ఇక్కడ ఒక ఆడ్ డే. సో మొత్తం సమ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఏమొస్తుంది, 1, 2, 2, 2, 4, 4, 2, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, ఇది ఒకటి 15. 15 ఆడ్ డేలు వచ్చినాయండి. ఓకే, 15 ఆడ్ డేలు ప్లస్ మే 15 అన్నాడు. మే 15 నుంచి జూన్ 11కి ఎంత, మే మంత్ అంటే ఎంత అండి, 31 ఉంటుంది. ఓకే, 15 తీసేసి ఎన్ని మిగిలినాయి, 16 మిగిలినాయి. 16 ఈ జూన్ 11. ఓకే, జూన్ 11 ప్లస్ ఈ 15 ఆడ్ డేలు, ఇవన్నీ కలిపేయండి. ఇవన్నీ కలిపినప్పుడు మనకి ఎంత వస్తుంది చూడండి, 5, 1, 6, 6, 6, 12. ఓకే, 3, ఇది 1, 4, 42/7 వేయాలి. ఎందుకు, 7 వారాలు కాబట్టి. 7 5 35. 7 35 పోతే ఎంత ఉంటుంది మనకి, 7 6 42 వేసుకోండి, డైరెక్ట్ కట్ అయిపోయింది. 0 ఆడ్ డేలు ఉంది, ఇది మంగళవారం అయింది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, మంగళవారం అవుతుంది. ఒకవేళ ఒక ఆడ్ డే 2 ఆడ్ డేలు వస్తే మంగళవారానికి ఒకటి కలిపితే బుధవారం, బుధవారానికి ఒకటి కలిపితే గురువారం, అట్లా తీసుకోవాలి. 0 వచ్చింది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ అదే రోజు అవుతుంది, మంగళవారం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం రావాలని అడిగిండు. 15, 17. ఓకే, 17, 37, 115. సో చూడండి, 15 1 17, 2 కలిపిండి అనుకుందాం. ఓకే, 17 2 34, 3 కలిపిండి అనుకుందాం. ఇక్కడ 1 ఇది 2 ఇది 3 తీసుకున్నాం అనుకోండి, 7 3 21, 3 9, 10, 11. 111కి ఇక్కడ ఎంత కలిపిండు, 4 కలిపిండు అనుకుందాం. ఓకే, ఇక్కడనేమో 2 కలిపిండు, ఇక్కడనేమో 3 కలిపిండు, ఇక్కడనేమో 4 కలిపిండు. నెక్స్ట్ ఏం కలపాలి, 5 కలపాలి. ఓకే, నెక్స్ట్ 5 కలిపేది మల్టిప్లై బై ఎంత ఉండాలి, ఇక్కడ ఆల్రెడీ 1 2 3 అయిపోయింది, 4. 115 into 4, 115 into 4 తోటి మల్టిప్లై చేసి 5 కలపాలి. 4 తోటి మల్టిప్లై చేస్తుండే 5 4 20, 4 1 4 1 5, 4 1 4, 450 వచ్చింది. 450, ఒక్క నిమిషం మన క్లాస్ చెక్ చేద్దాం. 5 4 20 అంటే 0, 4 1 4, 4 2 6. సారీ, 460కి 5 కలిపితే 465, ఆప్షన్ 1. ఓకే, చూడండి ఈ క్వశ్చన్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో మనకి ఏమడిగిండు, x⁴ అడిగిండు. అంటే చూడండి, ఫస్ట్ ఈ ఈక్వేషన్ని స్క్వేర్ చేద్దాం. ఓకే, దీని స్క్వేర్ చేద్దాం. ఓకే, స్క్వేర్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని క్యూబ్ చేద్దాం. స్క్వేర్ చేసిన తర్వాత క్యూబ్ చేస్తే మనకి ఏంటిది, 3 2 6 కాబట్టి అప్పుడు x⁴ వస్తుంది. సో ఫస్ట్ స్క్వేర్ చేద్దాం. x + 1/x హోల్ స్క్వేర్ చేస్తే x² ప్లస్ నెక్స్ట్ ఏముంటుంది, 1/x ఉంటుంది, 1/x హోల్ స్క్వేర్. నెక్స్ట్ a² + b² ప్లస్ 2ab. 2 అంటే ఒక నిమిషం, 2 అంటే 2, a అంటే ఎంత అండి x, b అంటే ఎంత 1/x ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ స్క్వేర్ చేసినాం అంటే కంప్లీట్ ఈజ్ ఈక్వల్ అవుతుంది కూడా స్క్వేర్ చేయడం కాబట్టి 3 9. x ఇంటూ 1/x అంటే x క్యాన్సిల్ అవుతుంది. ఓకే, x² + 1/x² మిగిలింది, ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ అవుతుంది పోతే -2 అవుతుంది కాబట్టి 9 - 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 7. ఇంతవరకు క్లియర్. ఇప్పుడు దీన్ని హోల్ క్యూబ్ చేద్దాం. ఇక్కడ క్యూబ్ పెట్టుకున్నాం, ఇక్కడ క్యూబ్ పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి, a + b హోల్ క్యూబ్ అంటే a³ a అంటే ఏంటిది x²
హోల్ క్యూబ్. నెక్స్ట్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. బి అంటే ఏంటిది 1/x² హోల్ క్యూబ్ అంటే x⁴ డైరెక్ట్ వేసేస్తుంది. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab. ఏ అంటే ఎంత x², బి అంటే ఎంత 1/x². 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఏ అంటే ఎంత x² ప్లస్ బి అంటే ఎంత 1/x². ఇంతవరకు క్లియర్. ఈజ్ ఈక్వల్ టు 7 క్యూబ్. 7 క్యూబ్ అంటే 7 49. 49 ఇంటూ 7 వేసుకున్నాం అనుకోండి. 7 49. ఓకే, 7 3 4 28. 28 ఇక్కడ ఆల్రెడీ ఒక 4 ఉంది కాబట్టి 32. 320. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి, ఈ x²కి ఈ x² కట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ x² ప్లస్ 1/x². ఆల్రెడీ మనకి ఈ వాల్యూ వచ్చింది. మనకి x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు 7. సో ఆ 7ని ఇక్కడ పెడదాం. సో ఈ x² క్యాన్సిల్ అయితే 7 3 21. ప్లస్ 21 ఈజ్ ఈక్వల్ అవుతుంది పోతే -21. ఓకే, -21 చేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్? ఒక నిమిషం, సారీ అండి, 7 క్యూబ్ నేను మిస్టేక్ 329 రాసా. 7 49. 49 ఇంటూ 7 అంతే కదా, 3 సార్లు కాబట్టి 3 సార్లు రాసుకుంటే ఇక్కడ చూడండి 9 63. ఓకే, 7 3 21, 7 4 28. 28 ఇక్కడ ఆల్రెడీ 6 ఉన్నాయి కాబట్టి 34. 343 నుంచి 21 తీసేయాలి. నేను 329 కాదండి, నేను బై మిస్టేక్ వేసాను. 343 నుంచి 21 తీసి 3 నుంచి 1 పోతే 2, 4 నుంచి 2 పోతే 2, 3 322. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 అనేది x² - 3x + 15కి ఒక మూలం అంటే ఒక రూట్. మరియు ఈ వర్గ సమీకరణానికి సమాన మూలాలు అంటే ఇప్పుడు దీనికి ఏవైతే రూట్స్ ఉంటాయో దీనికి కూడా అవే రూట్స్ ఉంటాయి, సేమ్ రూట్స్ ఉంటాయి కాబట్టి క్యూ వాల్యూ ఎంత అంటుంది. ఇప్పుడు 3 అనేది ఒక రూట్ కాబట్టి ఎప్పుడైనా రూట్స్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ అనేది 0 కావాలి. దట్ మీన్స్ సాటిస్ఫై కావాలి. సో ఈ 3 అనేది ఎక్స్ ప్లేస్లో పెడుతున్నాం. మూల 9 -3p. ఓకే, ప్లస్ 15. సో ఇప్పుడు చూడండి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ 9 15 ఎంత అవుతుందండి? 9 15 24 అవుతుంది. ప్లస్ అంటే -24 అవుతుంది. -24 ఈజ్ ఈక్వల్ టు -3p. సో మైనస్ కట్ అయిపోతే 3 1 3 7 21 3 8 అంటే p వాల్యూ అనేది 8. p వాల్యూని తీసుకొచ్చి ఇందులో పెట్టండి. p వాల్యూ 8. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? రూట్ 3 అనేది రూట్ అంటే ఇక్కడ కూడా రూట్ కాబట్టి x ప్లేస్లో 3 పెట్టండి, p ప్లేస్లో 8 పెట్టండి. మూల 9. ఓకే, ప్లస్ 8 3 24 ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు 0. అంతేనా? ఒక నిమిషం చూడండి, ఇక్కడ నేను వేరే విధంగా తీసుకున్నాను. ఇక్కడ p వాల్యూ వచ్చిందిగా, p వాల్యూని ఇక్కడ పెట్టండి. ఇంతవరకు ఒక కండిషను. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? వర్గ సమీకరణం అనేది సమాన మూలాలు కలిగి ఉంటే, సమాన మూలాలు కలిగి ఉండడం అంటే b² - 4ac ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. -4ac ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు సమాన మూలాలు అంటారు. సేమ్ క్వశ్చన్ మనకు ఎస్టర్డే వీడియోలో డిస్కషన్ చేసినాం. అక్కడ ఏమడిగిందంటే b² - 4ac గ్రేటర్ దాన్ ఉందనుకోండి మూలాలు వాస్తవాలు అసమానాలు, లెస్ దాన్ 0 ఉందనుకోండి అవాస్తవాలు అసమానాలు, ఈక్వల్ టు 0 ఉంటే వాస్తవాలు సమానాలు. సో ఇక్కడ సేమ్ కండిషన్ ఈక్వల్ టు 0 కాబట్టి చూడండి ఇది ABC ax² bx ప్లస్ q ఫార్మాట్లో b² - 4ac. b అంటే 8, 8² మైనస్ 4కి 4, a అంటే ఎంత 1. ఇక్కడ x ప్లేస్లో పెట్టొద్దు, x ప్లేస్లో 3 పెట్టొద్దు, p ప్లేస్లో 8 పెట్టాలి. ఓకే, 1 ఉంది కాబట్టి 1. నెక్స్ట్ c అంటే ఎంత q. ఇప్పుడు చూడండి -4q ఈజ్ ఈక్వల్ టు 8² అంటే 4q ఈజ్ ఈక్వల్ టు 8². 4 1 8² అంటే 8 × 8 కాబట్టి స్క్వేర్ తీసేస్తాం. 4 1 4 2. సో 8 2 16. q ఈజ్ ఈక్వల్ టు ఎంత 16. ఆప్షన్ 3. b² - 4ac ఈక్వల్ టు 0 చేయాలి. ఎందుకు? మూలాలు సమానాలు అన్నాడు కాబట్టి, సమాన మూలాలు అన్నాడు కాబట్టి b² - 4ac ఈక్వల్ టు 0 చేయాలి. అది కాన్సెప్ట్. ఓకే, ఇది సేమ్ రిపీటెడ్ క్వశ్చన్, ఇంతకుముందు మనం చేసిన క్వశ్చన్.
ట్రై చేయండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎం లెస్ దాన్ ఐ అన్నాడు. ఎం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఐ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే, ఒక నిమిషం. టీకి దీనికి రిలేషన్ ఇచ్చింది. సో చూడండి, ఇక్కడ టీ ప్లేస్లో ఎం గ్రేటర్ దాన్ జే గ్రేటర్ దాన్ టీ అంటే ఇక్కడ చూడండి, ఎం అని టీ గ్రేటర్ దాన్ ఐ గ్రేటర్ దాన్ డి అంటే టీ గ్రేటర్ దాన్ డి అండి. ఓకే, టీ గ్రేటర్ దాన్ డి, ఇంతవరకు క్లియర్. ఇక్కడ ఎం అనేది టీ కన్నా గ్రేటర్ దాన్ అంటే టీ గ్రేటర్ దాన్ ఎం అంటే ఎం అనేది గ్రేటర్ దాన్ ఐ. అల్టిమేట్గా ఎం అనేది గ్రేటర్ దాన్ ఐ. మనకి ఏమి ఇచ్చింది? లెస్ దాన్ ఇచ్చింది. ఇది కాదు. నెక్స్ట్ డీకి క్యూ ఇచ్చింది. డి ఇక్కడ ఉంది, క్యూ ఉంది. ఈ రెండింటికి రిలేషన్ టీ. ఓకే, టీ గ్రేటర్ దాన్ ఐ గ్రేటర్ దాన్ డి అంటే ఇక్కడ టీ ప్లేస్లో ఏం పెట్టాలి? టీ అనేది డి కన్నా గ్రేటర్ దాన్. ఓకే, ఇక్కడ టీ అనేది గ్రేటర్ దాన్ డి ఇక్కడ పెట్టుకుందాం. గ్రేటర్ దాన్ డి పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఎం గ్రేటర్ దాన్ జే గ్రేటర్ దాన్ డి అంటే ఎం అనేది గ్రేటర్ దాన్ డి. ఇప్పుడు చూడండి, అన్ని గ్రేటర్ దాన్ సింబల్లే ఉన్నాయి అప్ టు డి వరకు. అప్పుడు ఆటోమేటిక్గా ఎం అనేది గ్రేటర్ దాన్ డి అవుతుంది. ఓకే, ఎం గ్రేటర్ దాన్ డి అయితే ఇక్కడ ఏమి డి లెస్ దాన్, ఒక నిమిషం, ఎం గ్రేటర్ దాన్ డి. ఓకే, క్యూ ఇచ్చింది కదా, క్యూ. ఓకే, క్యూ వరకు చూడండి. ఇక్కడ క్యూ కూడా గ్రేటర్ దాన్ ఎం అంటే ఇప్పుడు ఇప్పుడు చూడండి, క్యూ గ్రేటర్ దాన్ ఎం గ్రేటర్ దాన్ డి అంటే ఆటోమేటిక్గా క్యూ గ్రేటర్ దాన్ డి అంటే క్యూ అనేది డి కన్నా పెద్దది. ఆప్షన్ ఏమి ఇచ్చిండు? డి అనేది క్యూ కన్నా చిన్నది అంటే లెస్ దాన్ ఇచ్చిండు. క్యూ గ్రేటర్ దాన్ డి అంటే వీడు క్యూ లెస్ దాన్ క్యూ, సారీ డి లెస్ దాన్ క్యూ అన్నాను. సో ఆప్షన్ 2. ఓకే, కొంచెం కూల్గా చూడండి. నేను హరిబరిలో చెప్పినా కూడా ఇక్కడ అన్ని గ్రేటర్ దాన్ సింబల్లే ఉన్నాయి కాబట్టి క్యూ అనేది గ్రేటర్ దాన్ డి అవుతుంది. కాబట్టి మనకు లెస్ దాన్లో ఇచ్చిండు, అంతే, ఏం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒకటిలో 60 ఇంటూ 3/4 ఎంత శాతం అన్నాడు. ఫస్ట్ దీన్ని ఫ్రాక్షన్లో అంటే బై రూపంలో మార్చుకుందాం. 6 4 24 ప్లస్ 3 27/4. ఓకే, 27/4 అనేది 1లో ఎంత శాతం అన్నాడు? 27/4/1. ఓకే, శాతం అన్నాడు కాబట్టి ఇంటూ 100/1 అంటే వాల్యూ అనేది పెద్ద ఎఫెక్ట్ ఏం చేయదు కాబట్టి 4 1 4 2 8 20 4 5. సో 25 ఇంటూ 27. ఓకే, 25 ఎంత? 625. ఓకే, 25 టైమ్స్ పోయింది. ఇంకెన్ని టైమ్స్ చేయాలి? 2 టైమ్స్. 25 2 50. 625కి 50 కలిపితే ఎంత? 675. ఆప్షన్ 1. ఓకే, ఇది డైరెక్షన్ క్వశ్చన్. చూడండి, ఉత్తరం వైపు కారు నడుపుతూ ఎడమ వైపు 10 కిలోమీటర్లు నడిపాడు. కుడి వైపు, ఇది ఎడమ వైపు 10, మళ్ళీ ఎడమ వైపు 20. ఓకే, ఇది 20. నెక్స్ట్ మళ్ళీ ఎడమ వైపు 10. ఓకే, ఇది 10. నెక్స్ట్ ఏం చేసిండు? నెక్స్ట్ ప్రస్తుత అతని స్థానం ప్రారంభ స్థానానికి దక్షిణ దిశగా 10 కిలోమీటర్లు అంటే ఈ డిస్టెన్స్ 10 కిలోమీటర్లు. ఓకే, ఇది టోటల్ 20. ఇది 10 ఉంది, మిగిలింది ఎంత? 10. ఓకే, అతను మొదట్లో ఎంత ఉత్తరం పోయింది? ఇక్కడ నుంచి ఇక్కడికి 10 పోయింది. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 90 చూడండి. ప్లస్ అంటే ఇంటూ, ఇంటూ అంటే డివైడెడ్, డివైడెడ్ అంటే మైనస్. సో డైరెక్ట్ మార్చేద్దాం. ఇంటూ ఉంది, ఇంటూ అంటే డివైడెడ్ కాబట్టి బై పెట్టినా. ఇది ప్లస్ అంటే ఇంటూ ఉన్నాడు కాబట్టి ఇంటూ పెట్టినా. మైనస్ ఉంది, మైనస్ అంటే ప్లస్ కాబట్టి ప్లస్ చేసిన. డివైడెడ్ అంటే మైనస్ కాబట్టి మైనస్ పెట్టిన. సో మనం ఫస్ట్ డివిజన్ చేయాలి కాబట్టి 49 అంటే 7 ఏళ్ళ 49 70, అంతే కదా. 7 ఏళ్ళ 49 0 0. నెక్స్ట్ 70 ఇంటూ 2 ఎంత? 140. 140 ప్లస్ 8 మైనస్ 6 అంటే ఏది పెద్దది? 8 పెద్దది. ప్లస్ 2. 140 ప్లస్ 2 అంటే ఎంత? 142. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 95 చూడండి. డివైడెడ్ ఇంటూ ప్లస్ 35లో ఫస్ట్ డివిజన్ చేయాలి, తర్వాత ఇంటూ చేయాలి, తర్వాత ప్లస్ చేయాలి. 24 05 13 ఉంది కాబట్టి 13 ఒకటిలో 13 పోతే మనకి ఎంత ఉంటుంది? 11 ఉంటుంది. ఇక్కడ 1 పెట్టుకోండి, మనకు 11 ఉంటుంది. ఓకే, ఆ 0 కిందికి వస్తే 110 అవుతుంది, ఎందుకంటే 13 కంటే తక్కువ ఉంది కాబట్టి. సో 11 ఇంకో 0 కిందికి వచ్చింది. ఓకే, అంటే 110కి 13లో ఎంత పోతుందో చూద్దాం. ఓకే, 13 8లో ఎంత అండి? 104. 8 పోతే
ఇందులో నుంచి 104 తీసేస్తే ఎంత ఉంటుంది 6. లాస్ట్ డిజిట్ ఎంత 5. ఓకే 13 5ల 65 185. ఓకే ఇంతవరకు క్లియర్. ఇదేంటిది ఇంటూ ఆర్, డివిజన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మల్టిప్లికేషన్ ఇంటూ ఆర్. 185ని 6 తోటి మల్టిప్లై చేద్దాం. ఎంత వస్తుంది 5 6ల 30, 8 6ల 48, 48 3 ఎంత 51. 1 ఇక్కడ 5 పెట్టుకుందాం. 6 1ల 6, ఈ 5 ఎంత 11. 110 35 ఎంత 145 అంటే 1145. ఆప్షన్ 4. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఆల్రెడీ మనం ఒక క్వశ్చన్ చేసినాం, అదే మోడల్ ట్రై చేయండి. ఓకే వర్గ సమీకరణం ఏదైనా వర్గ సమీకరణం స్క్వేర్ ఉండాలి. ఓకే ఓన్లీ స్క్వేర్ ఉండాలి. ఓకే స్క్వేర్ ఎట్లుండాలంటే ఫార్మేట్ ఎక్స్ స్క్వేర్ డిక్రీజింగ్, తర్వాత ఎక్స్ ఉండాలి. ఓకే ప్లస్ ఒక కాన్స్టెంట్ ఉండాలి ఈజ్ ఈక్వల్ టు 0. కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 0, దీని వర్గ సమీకరణం అంటారు. ఓకే చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇది ఓకే. నెక్స్ట్ ఇది మైనస్ ఉంది, ఇది కాదు, మైనస్ స్క్వేర్ ఉండకూడదు. ఇది 1/x అంటే ఇది x పవర్ -1 ఉన్నట్టు, అంతే కదండి. 1/x x పవర్ మైనస్ ఉండకూడదు. ఇది కూడా పవర్లు మైనస్ ఉండకూడదు. ఓకే ఇది క్యూబ్ ఉంది, ఇది అసలే కాదు, సారీ 4 ఉంది, ఇది కూడా కాదు. ఓకే సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది బాల్ గ్రాఫ్ చూద్దాం. బాలుర బాలికల మధ్య సంబంధిత నిష్పత్తి 2:3. మొత్తం బాలురు బాలికల సంఖ్య 11500. ఓకే మొత్తం ఎంతమంది బాలురు మరియు ఎంతమంది బాలికలు పిచ్ని ఇష్టపడతారు. ఇక్కడ ఏంటిది పిచ్ అంటే పీచ్. ఎంతమంది బాలికలు ఎంతమంది బాలురు అంటే ఇది పర్సంటేజ్ కనపడట్లేదు. ఓకే మీకు కొంచెం క్లియర్గా కనిపిస్తే ట్రై చేయండి. ఇక్కడ బాలురు బాలిక అంటే ఇప్పుడు ఓన్లీ బాలురు అనుకోండి 2/5. 2/5 ఇంటూ 11500. 11500 దీనికి మనం మల్టిప్లై చేసి ఎంత వస్తుంది 5 తోటి కట్ చేసినప్పుడు 5 2ల 5 3ల 00 ఇంటూ 2 చేసినాం అనుకోండి ఏమొస్తుంది 6 4 00. ఓకే సో 4600. వీళ్ళెవరు బాలురు. బాలికలు ఎంతమంది ఈ 4600ని 11500ని తిరిగి చేసినాం అనుకోండి మిగిలిన వాళ్ళే బాయ్స్ అనమాట, గర్ల్స్ ఎంతమంది 6900 మంది గర్ల్స్. ఓకే ఇలా పర్సంటేజ్ ఇచ్చింది కదా, ఆ పర్సంటేజ్ని దీంట్లో ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుంది. బాయ్స్కి ఎంత పర్సంటేజ్ గర్ల్స్కి ఎంత పర్సంటేజ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇందులో ప్రింట్ సరిగా లేదు, మీకు ఒకవేళ కనిపిస్తే చేసేయండి, ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 100th క్వశ్చన్, ఐ థింక్ టుడేస్ లాస్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. కొన్ని పెన్నులు పుస్తకాలు, కొన్ని అన్నాడు కాబట్టి సగం సర్కిల్ తీసుకున్నాం. పెన్ను పుస్తకాలు బుక్స్, కొన్ని పుస్తకాలు పెన్సిళ్ళు, కొన్ని బుక్స్ అనేవి పెన్సిల్ కాబట్టి పిఎన్సి, ఇక్కడ పెన్నుకు పిఎన్ అని పెట్టుకుందాం. పెన్సిల్కి స్పెల్లింగ్ పెద్ద ఉండదు. కొన్ని పెన్సిల్ కుర్చీలు, కొన్ని పెన్సిల్ అనేవి చైర్లు. ఓకే కన్క్లూజన్ చూద్దాం. కొన్ని కుర్చీలు పెన్నులు అంటుండు, కొన్ని కుర్చీలు అంట పెన్నులు అంటుండు. ఓకే నెక్స్ట్ చూద్దాం. కొన్ని పెన్సిళ్ళు పెన్నులు, కొన్ని పెన్సిల్ అంట పెన్నులు అంటుండు. సో ఇక్కడ మనకి దేనికి కూడా డైరెక్ట్ రిలేషన్ ఇవ్వలేదు. కొన్ని ఇవే కొన్ని అన్నాడు. ఓకే అన్ని అని కొన్ని అంటే సమ్ దేర్ ఇస్ ఎ రిలేషన్ అనుకోవచ్చు. ఒకవేళ ఈ రెండింటికి కొన్ని అని మెన్షన్ చేసింది కాబట్టి రివర్స్లో కొన్ని అన్నా కూడా మనం రిలేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు చైర్లకి పెన్నులకి రిలేషన్ మనం ప్రిడిక్ట్ చేయలేము ఎగ్జాక్ట్గా. సో అట్లనే ఇక్కడ కూడా ప్రిడిక్ట్ చేయలేము కాబట్టి కన్క్లూజన్ 1 and 2 అనేవి రాంగ్ ఈ కాన్సెప్ట్లో. ఓకే సో ఆప్షన్ అనేది మనకి 1 and 2 అనేది అనుసరించదు. ఆప్షన్ 4. దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.